Good morning, everybody. We are going to deal today. We are going to deal about low temperature physics. అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం. అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం అనగానేమి? అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం అంటే ఏంటి? దీన్ని సాధించడానికి కావాల్సినటువంటి పద్ధతులు ఏంటి అనేటటువంటి ఈరోజు మనం తెలుసుకుందామండి. ఈ యొక్క అల్ప ఉష్ణోగ్రత అంటే ఏంటి అంటే సాధారణంగా 0 డిగ్రీల కెల్విన్ కన్నా 0 డిగ్రీల కెల్విన్ అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత లేదా -273 డిగ్రీల సెంటిగ్రేడ్. ఈ ఉష్ణోగ్రతకి మనం ఏదైనా ఒక వస్తువుని ఉంచి ఆ వస్తువు ఆ ఉష్ణోగ్రతల వద్ద ఏ ధర్మాన్ని ప్రదర్శిస్తుంది అనేటటువంటి తెలుసుకోవడమే ఈ యొక్క అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యం. దీన్నే మనం సాధారణంగా క్రయోజెనిక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. క్రయోజెనిక్ అంటే ఏమిటి అంటే ప్రొడ్యూసింగ్ కోల్డ్, చల్లదనాన్ని ఉత్పత్తి చేయడం అనేసి అర్థం. ఈ ఒక అల్ప ఉష్ణోగ్రతని ఒక పదార్థానికి సంబంధించి ఆ పదార్థాన్ని అల్ప ఉష్ణోగ్రత వద్ద ఉంచడానికి అత్యంత సులువైనటువంటి మార్గం ఏంటి అంటే ఆ పదార్థం నుంచి దాంట్లో అంతర్గతంగా ఉండేటువంటి శక్తిని మనం బయటికి తీసేయడం. ఒక పదార్థం యొక్క అంతర్గతంగా ఉండేటటువంటి శక్తిని మనం బయటికి తీసేయడం. ఇలా అంతర్గతంగా ఉండేటువంటి శక్తిని కానీ మనం బయటకు తీసేస్తే ఆ పదార్థం దాని యొక్క ఉష్ణోగ్రతని కోల్పోతుంది అనమాట. లేదా చెప్పాలి అంటే దాని వేడిని కోల్పోవడం వల్ల లేదా దాని శక్తిని కోల్పోవడం వలన ఆ పదార్థం చల్లబడిపోతూ ఉంటుంది. ఇది సాధించడానికి మనకి ఒక సులువైనటువంటి మార్గం ఉందండి. అదేంటి అంటే ఏ పదార్థాన్ని అయితే మనం చల్లగా మార్చాలి అనుకుంటున్నామో లేదా ఏ పదార్థం యొక్క ఉష్ణోగ్రత అయితే బాగా తగ్గించాలి అనుకుంటున్నామో ఆ పదార్థాన్ని అంతకుముందే తక్కువ అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద ఉండేటటువంటి మరో పదార్థంతో సన్నిహితంగా దాన్ని ఉంచడం. ఒక ముందే చల్లగా ఉండేటువంటి ఒక పదార్థాన్ని తీసుకొచ్చి ఏ పదార్థాన్ని అయితే మనం ఉష్ణోగ్రత తగ్గించాలి అనుకుంటున్నామో ఆ పదార్థాన్ని కానీ మనం దగ్గరగా పెట్టినట్లయితే మనకి ఈ పదార్థం తాలూకా ఉష్ణోగ్రత ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ఈ యొక్క విధానాన్ని సాధించడానికి మనకు ఒక ముఖ్యమైనటువంటి పద్ధతి ఒకటి ఉందండి. దాన్ని మనం ఎడియాబాటిక్ డిమాగ్నటైజేషన్, స్థిరోష్ణక నిరాయస్కాంతీకరణము అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఈ యొక్క అల్ప ఉష్ణోగ్రతను మనం సాధించవచ్చు లేదా ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను మనం తగ్గించవచ్చు. ఇది ఏ విధంగా చేస్తారు అనేటటువంటిది దాని యొక్క ప్రధానమైనటువంటి సూత్రం, ప్రిన్సిపల్ ఇవ్వడం జరిగిందండి. వెన్ ఏ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ which already magnetized is suddenly demagnetized, the substance shows a fall in temperature. If the substance is already at low temperature, then the fall in temperature is considerable. ఈ యొక్క ఎడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ లేదా స్థిరోష్ణ నిరయస్కాంతీకరణంలో ఉండేటటువంటి ప్రధానమైన సూత్రం ఏంటి? when a paramagnetic substance which already magnetized is suddenly demagnetized, the substance shows a fall in temperature. ఏదైనా ఒక పారా అయస్కాంతిక పదార్థము లేదా అయస్కాంతీకరణం చెందినటువంటి ముందే అయస్కాంతీకరింపబడినటువంటి ఒక పారా అయస్కాంతిక పదార్థాన్ని తీసుకొని దాని యొక్క అయస్కాంతీకృతత్వాన్ని లేదా అయస్కాంతీకృత శక్తిని మనం కానీ తీసివేసినట్లయితే లేదా ఆ యొక్క పదార్థాన్ని నిరయస్కాంతీకరణం చేసినట్లయితే ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతుంది. సో దీన్నే మనం ఎడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ లేదా స్థిరోష్ణక నిరాయస్కాంతీకరణం అని చెప్తా ఉంటాం. అంటే ఇక్కడ మనం బయట నుంచి ఏ విధమైనటువంటి వేడిని ఇవ్వట్లేదండి. స్థిరోష్ణక ప్రక్రియలో, ఉష్ణబంధక ప్రక్రియలో ఈ యొక్క పని జరుగుతూ ఉంటుంది. ఇది ఏ విధంగా చేస్తారు అనేటటువంటిది ముందు నేర్చుకుందాం. సో ఈ యొక్క స్థిరోష్ణ నిరాయస్కాంతీయ ప్రక్రియ లేదా అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ ప్రాసెస్ను ఉపయోగించి 10⁻⁻⁴ కెల్విన్ 10⁻⁴ కెల్విన్ టెంపరేచర్ని మనం
సాధించగలిగామనమాట. 10⁻⁻⁴ కెల్విన్ టెంపరేచర్‌ని మనం సాధించగలిగాం. ఒకవేళ ఈ యొక్క పారా అయస్కాంతిక పదార్థమే గాని, ముందే బాగా అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంటే, అప్పుడు ఈ యొక్క నిరయస్కాంతీకరణ ప్రక్రియ చేసినప్పుడు దాని ఉష్ణోగ్రత ఇంకా బాగా పడిపోతుందండి. ఇంకా ఎక్కువ మొత్తంలో పడిపోతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పారాయస్కాంతిక పదార్థం ముందే 0 డిగ్రీస్ కెల్విన్ దగ్గర ఉన్నట్లయితే, మనం గాని దాన్ని డీమాగ్నటైజ్ చేస్తే లేదా నిరయస్కాంతీకరణం చెందించినట్లయితే దాని యొక్క ఉష్ణోగ్రత 0.0001 కెల్విన్‌కి తగ్గిపోతుంది. So if the substance is already at a low temperature, then the fall in temperature is considerable. సో ఈ యొక్క స్థిరోష్ణ నిరయస్కాంతీకరణ ప్రక్రియ జరగడానికి కావాల్సినటువంటి పరికర అమరిక. The experimental arrangement for this adiabatic demagnetization process is shown in the figure. If you just observe this figure, ఈ యొక్క ఒకసారి మీరు కానీ ఈ యొక్క చూసినట్లయితే, ఈ యొక్క చిత్రాన్ని కానీ మనం కానీ జాగ్రత్తగా చూసినట్లయితే, ఒకసారి మీరు యొక్క ఈ యొక్క చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు కానీ మీరు గమనించినట్లయితే ఒక యు ఆకారపు దేవార్ ఫ్లాస్క్ ఉంటుందండి. సో ఒక స్తూపాకారం ఒక వెసల్ ఉంటుంది. ఒక స్తూపాకారం సస్పెండెడ్ వెసల్ అంటారు, లేదా వేలాడదీయబడినటువంటి ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ఇదిగో ఈ మధ్య భాగంలో చూపిస్తున్నారు కదా, ఆ పాత్రలో ఆ పాత్ర మధ్యలోని పి అనేటటువంటి పారా అయస్కాంతిక పదార్థం వేలాడదీయబడి ఉంటుంది. పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ వేలాడదీసి ఉంటుంది. ఈ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఇక్కడ మనకి గెడలోనియం సల్ఫేట్ అనేటటువంటి పదార్థాన్ని తీసుకుంటామండి పౌడర్ రూపంలో. గెడలోనియం సల్ఫేట్. ఓకే. సో ఈ యొక్క ఏ అనేటటువంటి పాత్ర ద్రవరూప హీలియం, లిక్విడ్ హీలియంతో నిండి ఉన్నటువంటి బి అనేటటువంటి మరో పాత్ర, దాన్ని దేవార్ ఫ్లాస్క్ అంటుంటారు. ఈ బి అనేటువంటి దేవార్ ఫ్లాస్క్లో అది వేలాడదీయబడి ఉంటుంది. బి అనేటటువంటి దేవార్ ఫ్లాస్క్లో వేలాడదీయబడి ఉంటుంది. బి అనేటువంటి దేవార్ ఫ్లాస్క్ ఉండేది లిక్విడ్ హీలియం. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఈ యొక్క ఏబి రెండు వీటిని సి అనేటటువంటి మరో దేవార్ పాత్రలోని ఉంచుతారండి. ఆ సి పాత్రలో లిక్విడ్ హైడ్రోజన్ ఉంటుంది. సి పాత్రలోని ద్రవరూప హైడ్రోజన్ ఉంటుంది. సో ఈ యొక్క ఈ అయస్కాంతిక పదార్థానికి కరెక్ట్ రెండు వైపులా అత్యంత శక్తివంతమైనటువంటి ఒక గుర్రపునాడ అయస్కాంతం ఎన్ఎస్ని అమరుస్తారు. అత్యంత శక్తివంతమైనటువంటి ఒక గుర్రపునాడ అయస్కాంతం ఎన్ఎస్ని అమర్చబడి ఉంటుందన్నమాట. అమర్చబడి ఉంటుంది. సో ఈ విధంగా మన ఈ యొక్క ప్రాయోగిక అమరిక ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఉంటుందండి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏమవుతుంది? ఫస్ట్ ఏంటి అంటే, ఈ యొక్క ఏ అనేటటువంటి పాత్ర చుట్టూతా వలయాకారంలో ఉండేటటువంటి కాయిల్స్, ఎం అనేటటువంటి తీగ చుట్లు ఉంటాయండి. ఈ తీగ చుట్లు ఆ యొక్క పదార్థం పొందేటటువంటి ఉష్ణోగ్రతని కొలవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఆ పదార్థం పొందేటటువంటి ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ మొత్తంని ఈ యొక్క స్థిరోష్ణ నిరయస్కాంతీకరణ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రాయోగిక అమరిక, ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఫర్ అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ అని చెప్తా ఉంటాము. సో ఇప్పుడు ప్రయోగం ఏ విధంగా జరుగుతుంది? ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే, ఈ యొక్క ఏ అనేటటువంటి యొక్క పాత్ర ముందు పూర్తిగా హీలియం వాయుతోటి నింపేస్తారు. నింపేసి ఈ యొక్క లిక్విడ్ హీలియం
ఈ యొక్క హీలియం వాయువుకి టచ్ అవ్వడం వలన, లేదా ఈ యొక్క గోడల ద్వారా ఏదైనా పాత్ర తాలూకా వాల్స్ ద్వారా టచ్ అవ్వడం వలన ఈ హీలియం తాలూకా టెంపరేచర్ ఈ యొక్క లిక్విడ్ హీలియము పీల్చేసుకుంటుందన్నమాట. లిక్విడ్ హీలియము పీల్చేసుకొని లోపలికి మనం పంపించినటువంటి హీలియం గ్యాస్‌ని మనకు బాగా తగ్గించేస్తుంది. టెంపరేచర్‌ని బాగా తగ్గించేస్తుంది. ఇలా తగ్గించడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ యొక్క మధ్యలో వేలాడదీసినటువంటి ఈ యొక్క పారా అయస్కాంతిక పదార్థం, పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ లేదా గెడోనియం సల్ఫేట్ అనేటటువంటి సాల్ట్, లవణం అన్నమాట. అదేమవుతుంది, ఈ యొక్క హీలియము తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉంటుంది కాబట్టి, ఈ సబ్స్టెన్స్ తాలూకా టెంపరేచర్‌ని ఆ హీలియం లాగేసుకుంటుంది. సో, అలాగా కంటిన్యూయస్‌గా ఎక్కువసేపు అలా హీలియం వాయువుని అలా గ్యాస్‌ని అలా కాంటాక్ట్‌లో ఉంచినట్లయితే, ఈ లిక్విడ్ హీలియం ఏం చేస్తుందంటే, ద్రవరూప హీలియం ఏం చేస్తుంది అంటే, ఈ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తాలూకా దాదాపు టెంపరేచర్ అంతా లాగేసుకుంటుంది. సో, ఆ స్థితిలో ఈ యొక్క పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ 1 కెల్విన్ ఉష్ణోగ్రతకి పడిపోతుందన్నమాట. 1 కెల్విన్ ఉష్ణోగ్రతకి పడిపోతుంది. ఇలా పడినటువంటి క్షణంలో మనం ఏం చేస్తాము, ఈ యొక్క అయస్కాంతిక శక్తిని దానికి ఇస్తాం. శక్తివంతమైనటువంటి అయస్కాంతిక శక్తిని దానికి మనం ఇస్తాం అన్నమాట. సో, అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే బలవంతమైనటువంటి అయస్కాంతిక క్షేత్రాన్ని మనం ఆ యొక్క పదార్థం మీద పడేలాగా చేసామో, అప్పుడు ఈ యొక్క పారా అయస్కాంతిక పదార్థం లేదా ఈ యొక్క గెల్డోనియం సల్ఫేట్ లవణం సాల్ట్ ఏమవుతుందంటే వేడెక్కుతుంది. కానీ ఆ ఎక్కినటువంటి వేడి ఈ వాయు రూపంలో ఉండేటువంటి హీలియం పీల్చేసుకొని దాన్ని తిరిగి మనకి ఈ యొక్క లిక్విడ్ హీలియం లేదా ద్రవరూప హీలియంకి అందించేస్తుందన్నమాట. దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క పదార్థం పి అనేటటువంటి పదార్థం అయస్కాంతిక పదార్థం పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ టెంపరేచర్ మళ్ళీ 1Kకి పడిపోతుందన్నమాట. 1Kకి పడిపోతుంది. ఓకే. సో, ఇంతవరకు మనకి ఆ యొక్క పారా అయస్కాంతిక పదార్థం బయట ఉండేటటువంటి పరిసరాలు, అంటే ఈ యొక్క ద్రవరూప హీలియం తోటి అటాచ్డ్‌గా ఉంది. దేని ద్వారా, ఈ యొక్క వాయు రూపంలో ఉండేటటువంటి హీలియం లేదా హీలియం గ్యాస్ ద్వారా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ యొక్క వాక్యూమ్ పంప్ వాయురేచక యంత్రానికి ఈ యొక్క ఏ అనేటటువంటి పాత్రను తగిలించేసి అందులోకి పంపించినటువంటి హీలియం వాయువుని అంతటిని పూర్తిగా మనం తీసేస్తాం. అలా తీసేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ యొక్క పారా అయస్కాంత ఈ యొక్క పారా అయస్కాంతిక పదార్థము ఈ హీలియం ద్వారా బయట ఉండేటటువంటి ద్రవరూప హీలియంకి కాంటాక్ట్‌లో ఉంది ఇంతవరకు. ఎప్పుడైతే ఈ యొక్క ఈ యొక్క వాయు రూపంలో ఉండేటువంటి హీలియంను మరి బయటికి తీసేసామో, అప్పుడు ఒక్కసారి ఏమవుతుంది అంటే, ఈ యొక్క ద్రవరూప హీలియంకి మరి ఈ యొక్క పారాయస్కాంతిక పదార్థానికి మధ్యన మనకి ఏ విధమైనటువంటి ఉష్ణ వినిమయము, హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగక పూర్తిగా ఇది ఉష్ణబంధక పదార్థంగా మారిపోతుందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏ కండిషన్ వస్తుందండి, ఉష్ణబంధక స్థితి లేదా ఎడిబాటిక్ స్టేట్ వస్తుందన్నమాట. ఉష్ణబంధక స్థితి వస్తుంది. సో, అప్పుడు ఏం చేస్తారు, ఈ పరిస్థితుల్లో వెంటనే ఇంతవరకు మనం ఇస్తున్నటువంటి ఆ యొక్క అయస్కాంతిక శక్తిని ఒక్కసారే ఆపేస్తారు. అయస్కాంతిక శక్తిని ఆపేస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఆ పదార్థం ఒక్కసారే నిరయస్కాంతీకరణానికి లోనయ్యి దాని యొక్క ఉష్ణోగ్రతని కోల్పోతుందన్నమాట. నిరయస్కాంతీకరణానికి లోనయ్యి
దాని యొక్క ఉష్ణోగ్రతని కోల్పోతుంది. ఈ కోల్పోయినటువంటి ఉష్ణోగ్రత ఈ చుట్టూ ఆ యొక్క పాత్రకు ఏ అనేటువంటి పాత్రకు చుట్టూ ఉంచబడినటువంటి తీగ చుట్ల ద్వారా కనుక్కోవడం జరుగుతుంది. సో ఈ యొక్క మొత్తం విధానానికి ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి సిద్ధాంతం థియరీ ఆఫ్ అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఒక పారా అయస్కాంతిక పదార్థాన్ని మనం అయస్కాంతీకృతం చేస్తున్నప్పుడు దానిలో ఉండేటటువంటి ఈ యొక్క మాలిక్యూల్స్ ఏమవుతాయి అంటే ఈ యొక్క అయస్కాంతిక క్షేత్రం ఏ దిశలో అయితే ఉందో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో అయితే ఉందో ఆ దిశలోనే ఈ యొక్క పదార్థంలో ఉండేటటువంటి అణువులు అన్నీను ఒక ఆ దిశాత్మకంగా అమరిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. దిశాత్మకంగా అమరడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో అక్కడ పని జరుగుతుంది. అంటే పదార్థం మీద బయట ఉండేటటువంటి ఈ యొక్క అయస్కాంత క్షేత్ర శక్తి, ద స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది ఆ యొక్క పదార్థం మీద పనిచేస్తుంది. ఓకే, ఈ పని చేసేటప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారా అయస్కాంతిక పదార్థం బి అనేటటువంటి బలమైనటువంటి అయస్కాంత క్షేత్రం మనం ఉంచామనుకుందాం. ఈ అయస్కాంత క్షేత్రం వలన ఆ యొక్క పదార్థ శక్తి తీవ్రత, ఇంటెన్సిటీ, అయస్కాంతీకృత శక్తిలో వచ్చేటటువంటి మార్పు డిఐ అని మనం అనుకున్నట్లయితే ఆ యొక్క పదార్థం మీద ఆ పదార్థము జరిపినటువంటి పని, ద వర్క్ డన్ బై ద సబ్స్టెన్స్ ఈజ్ గివెన్ బై బి ఇంటూ డిఐ. ఇది మనం పనిగా చెప్తున్నాం కాబట్టి డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ డిఐ అనేసి మనం రాసుకోవచ్చు. ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమాన్ని అనుసరించి, ఫ్రమ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, we can say that dq is equal to du plus dw. ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమం ఏం చెప్తుందండి? ఓ పదార్థం మీద మనం ప్రయోగించినటువంటి ఉష్ణరాశి ఆ పదార్థం యొక్క అంతర్గత శక్తిలో మార్పునకు, ఆ పదార్థం మీద లేదా ఆ పదార్థం చేసేటటువంటి పనికి సమానం అని చెప్పేసి చెప్తుందన్నమాట. సో ఇక్కడ dq is equal to du plus dw అని చెప్పుకున్నట్లయితే, dw ప్లేస్లో మనం ఇందాక చెప్పుకున్నటువంటి యొక్క bdiని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే dq is equal to du plus dw లేదా du మైనస్ bdi అని మనం చెప్తా ఉంటాం. ఇక్కడ మైనస్ అనేది ఎందుకు వాడుతున్నాము అంటే క్షేత్ర తీవ్రత, ఆ యొక్క అయస్కాంతీకరణ శక్తి పెరుగుతున్న కొద్దీ దాని టెంపరేచర్ తగ్గిపోతుంది. అంటే వస్తువు బయటకు పనిచేస్తుంది అన్నమాట. కానీ ఉష్ణగతిక శాస్త్రం రెండో నియమం ప్రకారం, but from the second law of thermodynamics, dq is equal to TdS అని మనకు తెలుసు. సో ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేసుకున్నట్లయితే TdS ఈక్వల్స్ టు du మైనస్ bdi అని మనం చెప్పచ్చు. dq is equal to du మైనస్ bdi అనేసి మనం చెప్పచ్చు. కానీ ఈ యొక్క మ్యాక్స్వెల్స్ మ్యాక్స్వెల్ మూడవ ఉష్ణగతిక సమీకరణం ఏమని చెప్తుందండి? ∂T/∂P at S ఈక్వల్స్ టు ∂V/∂S at P అని. ఇందులో P ప్లేస్లో మైనస్ బిని, V ప్లేస్లో ఐని ప్రతిక్షేపిస్తే మైనస్ ∂T/∂B at S ఈక్వల్స్ టు ∂I/∂S at
డో ఐ బై డో ఎస్ ఎట్ బి. సో దీన్ని మనం డో ఐ బై డో టీ బై డో ఎస్ బై డో టీ కింద రాసుకున్నట్లయితే డో టీ బై డో బి ఎట్ ఎస్ వాల్యూ ఏమవుతుందండి, మైనస్ ఆఫ్ డో ఐ బై డో టీ ఎట్ బి బై డో ఎస్ బై డో టీ ఎట్ బి కింద మనం మార్చుకోవచ్చు. ఇక్కడ మనం తీసుకున్నటువంటి యొక్క పదార్థం యొక్క ద్రవ్యరాశి మాస్ ఆఫ్ ద స్పెసిమెన్ ఎం అనుకున్నట్లయితే ఆ యొక్క పదార్థాన్ని మనం ఉంచినప్పుడు దాని యొక్క స్పెసిఫిక్ హీట్ లేదా విశిష్టోష్ణము సిబి అని మనం తీసుకున్నట్లయితే Q ఈక్వల్ టు ఎంఎస్టి సూత్రం ప్రకారం Q ఈక్వల్ టు ఎం ఎస్ ప్లస్ సిబి టీ ప్లస్ డో టీ మనం ప్రతిక్షేపించుకున్నప్పుడు మన యొక్క సమీకరణం డో Q ఈక్వల్ టు ఎంసిబి డో టీ ఇంటూ డో ఎస్ బై డో టీ కింద మారుతుందండి. కానీ డో ఎస్ బై డో టీ విలువ 1/t ఇంటూ టీ బై డో ఎస్ బై డో టీ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క మొత్తం విలువ మనకి ఎలా వస్తుందండి, డో ఎస్ బై డో టీ ఎట్ బి విలువ ఎంసిబి బై టీ కింద మనకి తెలుస్తుంది. అన్నమాట. సో దీన్ని మనం తీసుకొచ్చి ఆ యొక్క రెండవ సమీకరణంలో కానీ మనం ప్రతిక్షేపించినట్లయితే మనకి ఈ యొక్క విలువ డో టీ బై డో బి అట్ ఎస్ వాల్యూ మైనస్ టీ బై ఎంసిబి ఇంటూ డో ఐ బై డో టీ అట్ బి అని మనకు తెలుస్తుంది. ఇక్కడ రుణ గుర్తు మైనస్ వాల్యూ ఆ యొక్క తీసుకున్నటువంటి పదార్థం యొక్క ఉష్ణోగ్రత ఈ స్థిరోష్ణ నిరయస్కాంతీకరణ ప్రక్రియ జరిగేటప్పుడు తగ్గిపోతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది అనమాట.